మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్. సార్తో మాట్లాడి హెల్త్ గురించి చాలా అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హెల్త్ పరంగా చూసుకోవటం కంటే ఇప్పుడు మనకి కోవిడ్ అనేది మళ్ళీ వచ్చింది, ఈ కరోనా అనేది మళ్ళీ వ్యాపిస్తుంది అని చాలా వరకు మీడియాస్లో చూస్తూనే ఉన్నాము. సో నా డౌట్ ఏంటంటే సార్, కోవిడ్ రాకుండా మనకి వ్యాక్సినేషన్స్ అనేవి ఇచ్చారు. సో చిన్న నుంచి పెద్ద అందరం కూడా తీసుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తుందంటే వ్యాక్సినేషన్ అనేది వర్క్ చేయలేదు అంటారా? ముందుగా నేను ఫస్ట్ వన్కి ఆన్సర్ చెప్తానమ్మా. కోవిడ్ వస్తుంది అనేది కాదు, కోవిడ్ ఆల్రెడీ ఉంది. ఓకే, వేలలో కేసెస్ అనేది మనకు ఉన్నాయి, మనం టెస్టింగ్ చేయట్లేదు. ఇండియాలో వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మిగతా చిన్న చిన్న హాస్పిటల్స్లో ఇంతకుముందు చేసేవాళ్ళం. బట్ నౌ వీఆర్ నాట్ డూయింగ్. పిహెచ్సిస్ నుంచి మిగతా ఎక్కడ టెస్ట్ చేయట్లేదు. సో వైరస్ అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి చూపించారు కాబట్టి అక్కడ ఉంది, ఇక్కడ టెస్టింగ్ లేదు కాబట్టి ఇక్కడ లేదు. సెకండ్ వన్, వ్యాక్సినేషన్స్ ఇచ్చాము. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు, ఇలా ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు, కోవాక్సిన్ ఇచ్చారు, కొంతమంది స్పుట్నిక్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా కంట్రీస్లో వేరే వాళ్ళు ఇండియా నుంచి వేరే కంట్రీస్ పోయి అక్కడ కూడా తీసుకున్న వాళ్ళు ఫైజర్ ఉన్నది, మెడోనా ఉన్నది. బట్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఆల్ఫా వేరియంట్ వచ్చినప్పుడు ఒక వ్యాక్సిన్ తయారు చేశారు డెల్టా టైంకి రావాలని. ఒక 6 months డ్యూరేషన్లో వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఆ జీనోమ్ ఏంటి అసలు? బేసిక్ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాని బేస్గా అప్పుడున్న తీసుకున్న వ్యాక్సిన్ రిలేటెడ్ టు ఆల్ఫా. ఓకే, తర్వాత రూపాంతరం చెంది డెల్టాగా అయిపోయింది. ఇది ఒక రూపం, ఇది ఇలా ఉంది, ఇది ఒక రూపం, ఇది ఒక రూపం. మీకు డైరెక్ట్ టూ డిఫరెంట్. దీనికి ఈ ఆల్ఫా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకొచ్చి డెల్టాలో ఇచ్చిన కానీ పనిచేస్తుందా? వర్క్ చెయ్యదు అనేది చాలా మంది, ఇప్పుడు కాదు, మనము ఇంతకుముందు స్వైన్ ఫ్లూ కూడా వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా అది కూడా చేంజ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యూటేషన్ ఇన్ దట్. సో మెనీ పీపుల్ డిడ్ నాట్ టేక్. దీంట్లో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది తీసుకున్నారు, ఎందుకంటే ద వేరియంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సీరియస్, అంటే సీరియస్ లెవెల్లో పోయి చనిపోవడం, డెత్స్ అనేది అవుతున్నాయి కాబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ ఎక్కడ కూడా దే డిడ్ నాట్ సే దట్ ఇట్ ఈస్ 100% ప్రొటెక్షన్ ఎట్ ఆల్. అంటే కోవిడ్ షీల్డ్ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు 100% ప్రొటెక్ట్ చేస్తుందనే కదా సార్ చెప్పారు? లేదమ్మా, తర్వాత వర్షన్ చేంజ్ చేశారు. మీకు ప్రొటెక్షన్ అనేది పదం అక్కడ యూజ్ చేస్తారు, కానీ వాళ్ళు ఒక దాంట్లో మెన్షన్ చేసిన దాంట్లో ఇట్స్ డిక్రీజెస్ ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనే పదం ఒకటి కింద పెట్టుకున్నారు. సివియారిటీ అంటే చచ్చిపోరు, లేకుంటే హాస్పిటల్ సివియర్గా వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ కారు, ఐసీయూ అవన్నీ. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ డెల్టా, ఇన్ ఒమిక్రాన్, ఆ తర్వాత కూడా మిగతా దాంట్లో కూడా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ప్రతి వేరియంట్లో కూడా మనం ఆల్ఫాలో డెల్టాలో చూసినంత డెత్స్ ఒమిక్రాన్లో చూడలేదు. బట్ ఇట్ హ్యాస్ ఎ ఎఫెక్ట్ ఆన్ ద థింగ్స్, పర్సన్స్లో ఎఫెక్ట్ ఉంది. ఇట్ ఈస్ డూయింగ్ ద ఎఫెక్ట్, దాని ప్రభావం దానికి ఉంది, చూపిస్తుంది కూడా. ఇది ఇండియాలో అని కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని కంట్రీస్లో కూడా సుమారు 10,000 డెత్స్ అనేది వారానికి ఒక సీజన్లో మాత్రం కనిపిస్తుంది. అవును. అంటే సార్ మీరు అన్నట్టు సీజన్ వైజ్గా చూసుకుంటే అది వేరే, మీరు చాలా వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడారు ఇదివరకు కూడా. ఇప్పుడు కోవిడ్ గురించి చూసుకుంటే చాలా కేసెస్ నమోదయ్యాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అంటే నేనేం అడుగుతున్నా, ఈ అసలు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇది అనేది అంత సివియారిటీ పెరగకూడదు, బట్ చాలా వరకు చూస్తున్నాం ఆల్మోస్ట్ ఒక 2-3 మళ్ళీ చనిపోయారు అనే ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇది నిజమా కాదో తెలియదు, బట్ న్యూస్ మాత్రం బయటకు వచ్చింది. సో మీరేమంటారు సార్ దీని గురించి? ఫస్ట్ వాళ్ళు చనిపోవడం అనేది మహారాష్ట్రలో బిఎంసి దాంట్లో మెడికల్ కాలేజ్లో జరిగింది. ఆ చనిపోవడం అనేది 2
ఒకరేమో నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఇంకో ప్రాబ్లమ్ తోటి. ఒక 14 years బాయ్ అండ్ 56 years సమ్ పర్సన్. వాళ్ళిద్దరు కూడా కోమార్బిడిటీస్ ఉన్నాయని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు చనిపోతారా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. అవును సార్, నాకు కూడా అదే వచ్చింది. అంటే ఇప్పుడు వాట్ ఆర్ ద కోమార్బిడ్స్ అంటే హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల, లేకుంటే మిగతా లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లేకుంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్, లేకుంటే మిగతా జిఐటి ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ టైప్స్లో హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, లేకుంటే ఇంకా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక ఇలాంటి వాళ్ళందరూ, లేకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు. అంటే ఇలా చూస్తే మన భారతదేశంలో 50% పీపుల్ విల్ హ్యావ్ సమ్ డిసీజ్. దట్ 80% వేసుకోవచ్చు సార్, మనం 50 వేసుకున్నాం. దట్ ఈస్ ఈ 50% పీపుల్కి ట్రీట్మెంట్ లేదు, ఇలానే అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గింది, వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంది, సివియారిటీగా వెళ్ళే ఛాన్స్ ఉంది అన్న పదము అనేది చాలా దారుణం. అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. నేను గత 5 సంవత్సరాలు కోవిడ్ స్టార్టింగ్ నుంచి మెడిసిన్ ఉంది అని చెప్పిన ఏకైక వ్యక్తిని ప్రపంచంలో నేను ఒక్కనే. ఒకటి వైరస్ని చంపే మందు, రెండోది క్లాట్స్ ఫామ్ కాకుండా మామూలుగా క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ స్పెషాలిటీ, ఈ కోవిడ్ వైరస్కి ఉన్న స్పెషాలిటీ ఏదైతే ఉందో, క్లాట్స్ బాడీలో చాలా చోట్ల క్లాట్స్ ఫామ్ అయితే, లంగ్ డ్యామేజ్ అయింది క్లాట్స్ వల్లనే, హార్ట్ బ్లాక్ అవుతున్నది, హార్ట్ అటాక్ వస్తున్నది కూడా క్లాట్స్ వల్లనే, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నది యంగ్ వాళ్ళలో కూడా క్లాట్స్ వల్లనే, లేకుంటే మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నది, వీక్నెస్ వస్తున్నది, అది కూడా క్లాట్స్ వల్లనే. సో ఈ క్లాట్స్ అనేది రిమూవ్ చేసే మెడిసిన్ ఉంది, కానీ వాళ్ళు పెట్టే మెడిసిన్ ఒక ఆస్ప్రిన్ అని, ఎకోస్ప్రిన్ అని, లేకుంటే హిపారిన్ అని ఆల్రెడీ ఫామ్ అయిన క్లాట్స్కి పెట్టారు. బట్ ఫ్యూచర్లో రాకుండా అనేది దానికి పెడతారు. ఇది ఎందుకు ఈ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, దేనివల్ల క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అనేది మాత్రం ఆన్సర్ ఇవ్వట్లేదు. బట్ దీనికి కూడా ఆన్సర్ ఉంది. సో వన్స్ ఈ క్లాట్స్ ఫామ్ అయిన దాన్ని ఎట్ ద స్టార్టింగ్ నేను చెప్పాను, వైరస్ని చంపే మందు ఉంది 4 రోజులలో. ఈరోజు మీరు పాజిటివ్ ఉంటే ఒక పర్సన్కి, ఆ పాజిటివ్ పర్సన్కి ఇచ్చినప్పుడు 4 daysలో నెగిటివ్ అవుతారు. లేకుంటే వాళ్ళు తీసుకున్నట్టయితే వేరే చెత్త మెడిసిన్స్, ఏదైతే అడ్డమైన మెడిసిన్స్, ఇప్పటివరకు ప్యాక్స్లోవిడ్ అని కొంతమంది ఇప్పుడు కూడా ప్రమోట్ చేస్తున్నారు టీవీలలో, ప్యాక్స్లోవిడ్ అని, లేకుంటే మాల్న్యూరోపిరవిర్ అని, లేకుంటే రెమ్డెసివిర్ అనో, లేకుంటే ఇంకా చాలా వచ్చినాయి ఆస్మాల్టివ్. ఈ టాబ్లెట్స్ ఎక్కడ పనిచేయలేదు. బట్ స్టిల్ నౌ ఆల్సో దే ఆర్ ప్రమోటింగ్. 14 రోజుల పాటు, 10 నుంచి 14 రోజుల పాటు పాజిటివ్ ఉంటారు. అంటే వైరస్ ఉంది, వైరస్ మల్టిప్లై అవుతూనే ఉంది. బట్ వేరస్ నా ట్రీట్మెంట్తో ఓన్లీ 4 days. 4 daysలో రేపు ఈరోజు మీరు వాడినైతే 4 రోజులలో కంప్లీట్గా వైరస్ పోతుంది. 5th day మార్నింగ్ మీరు ఎక్కడ టెస్ట్ చేసుకున్నా నెగిటివ్ ఉంటారు. ఇది 1 part వైరస్ని చంపేది. రెండో పార్ట్ ఏదైతే ఉందో డైమర్ లెవెల్ అనేది, క్లాట్స్ వచ్చినాయి అంటే డైమర్ లెవెల్ పెరుగుతుంది బాడీలో. స్పెషల్లీ మనం కోవిడ్ టైంలో స్టార్టింగ్ నుంచి మనం వీఆర్ యూజింగ్ దిస్ టెస్ట్. డైమర్ అనేది 1000sలో వస్తుంది. సో ఈ డైమర్ని తగ్గించినప్పుడు ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే బ్రీతింగ్ ప్రాబ్లము ఇమీడియట్గా తగ్గుతుంది. కాఫ్ అనేది ఒక 1 రోజులు 15 రోజులు, 1 రోజులు ఉండే కాఫ్ కూడా ఇమ్మీడియట్గా 1-2 daysలో తగ్గిపోతుంది. అండ్ క్లాట్స్ అనేది కంప్లీట్లో బాడీలో కూడా కరగదీస్తుంది, కరిగేస్తుంది. ఇట్ రిమూవ్స్ లైక్ ఎనీథింగ్. సో దేర్ ఈస్ నో ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్, దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావు. సో పర్సన్, అందుకే నేను నా ట్రీట్మెంట్లో కారణం 100% నేను చెప్పడానికి కారణం 2. ఫస్ట్ ప్లేస్ కిల్స్ ద వైరస్, సెకండ్ క్లాట్స్, రిమూవ్స్ ద క్లాట్స్. అండ్ ఫీవర్ అనేది ఉండదు, 1 dayలో పోతుంది.
బాడీ పెయిన్స్ వీక్నెస్ కూడా 1-2 డేస్లో పోతుంది. అండ్ ఏదైతే ఆయాసం ఉందో అది కూడా ఇట్ విల్ కమ్ డౌన్. ఇన్ కేస్ సాచురేషన్, చాలా కేసెస్ నేను చూసాను, నేను ఒక్కటే డ్రగ్ యూజ్ చేస్తాను, దాంట్లో సాచురేషన్ పడిపోయింది 85%, 86, ఒకటే డ్రగ్తో జస్ట్ వారం రోజుల్లో 85% సాచురేషన్ ఉన్నదాన్ని 95, 96, 97% ఇన్ జస్ట్ 5 days ఇన్ ఆల్ఫా డెల్టా టైంలోనే. ఓకే, ఒమైక్రాన్లో కూడా వచ్చింది, ఈజీగా ట్రీట్ చేశాను కూడా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్ అంటాను. ప్రపంచంలో అత్యుత్తమ ట్రీట్మెంట్ అంటే ఇది హిస్టరీ. ఇది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని ఏదో పక్కన పెట్టేసి మేము ఏదో మా వేరే కంట్రీల నుంచి తీసుకుని, ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అంటాడు కదా మోడీ. అవును, మోడీజీ ఏదైతే అంటారో మేడ్ ఇన్ ఇండియా అంటే ఇది. దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా మెడిసిన్, మేడ్ ఇన్ ఇండియా బై డాక్టర్. సో ఇది 100% పనిచేసే మెడిసిన్. ఇప్పుడు మిగతా మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. చెప్పండి. నేను 4 రోజుల్లో నేను తగ్గిస్తాను అంటాను, ఇంకొకరేమో చెప్పలేము అంటారు. మందు లేదండి చెప్పలేము బట్ ట్రై చేస్తా అంటారు. ఏది బెస్ట్ అంటారు? మీరు తగ్గిస్తా అన్నది బెస్ట్ అంటాను. ఈవెన్ చిన్నపిల్లోడు కూడా 4 రోజులు అంటారు కదా. మరి వాట్ ఇస్ ద ప్రాబ్లం? సైడ్ ఎఫెక్ట్స్ అంటారా? లీవ్. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. నేను ఇప్పుడు వేసుకోమన్నా వేసుకుంటాను, బికాజ్ దాని అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఐ కెన్. దేర్ ఈస్ నో ప్రాబ్లం విత్ ద మెడిసిన్. నేను చాలామంది అధికారుల దగ్గరికి వెళ్ళాను, చాలామంది నాయకుల దగ్గరికి వెళ్ళాను, చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా నా ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది. అవసరమైనప్పుడు నేను పెడతాను. ఇదని కాదు, డెంగ్యూ కూడా ట్రీట్ చేస్తాను. ఒక ఎక్స్ మినిస్టర్, ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్టర్ ఉండే, వాళ్ళ పాప కోసం నేను డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు కావాలనుకుంటే దేశంలో ఉండే పెద్ద పెద్ద ఎయిమ్స్ డాక్టర్స్ చాలామంది తీసుకోవచ్చు, కానీ నా మెడిసిన్ మీరు చెప్పండి మీరు అంటే దే ఫాలోడ్ మై మెడిసిన్. ఓకే సార్, అంటే ఇది ఎలా అంటే మనకి ఒక కోవిడ్ వ్యాక్సిన్ అనే కాదు, అంటే దాని నుంచి వచ్చి వైరస్ అదొక్కటే కాదు, డెంగ్యూ కావచ్చు, ఇతర ఏ వైరసెస్కి సంబంధించినటువంటి మెడిసిన్ సార్ దగ్గర అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.